అనిపించలేదురా మీకు? మా బతుకులతో ఆడుకుంటారా మీరు? క్రిస్టియన్ సొసైటీని కన్ఫ్యూజ్ చేస్తారా? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ డిస్టర్బ్ చేస్తారు మీరు. ఎప్పుడో వీడియో తెచ్చి ఇప్పుడు దానికి అటాచ్ చేసి, ఇప్పుడు వీడియోని పాతదానికి అటాచ్ చేసి, అది ఇది లింక్ చేసి, దాని పేరు దీనికి పెట్టి, దీని పేరు దానికి పెట్టి కన్ఫ్యూజ్ చేసి కిందికి మీదికి చేసి అభినయ దర్శన్ మోసగాడు చిత్రీకరించి ప్రయత్నం చేస్తారు మీరు. ఎప్పుడో సినిమాల్లో ఉన్నప్పుడు ఫోటోలు తీసి, సినిమాలో నాతో యాక్ట్ చేసిన హీరోయిన్ల ఫోటోలు పెట్టి వీళ్ళే ముగ్గురు భార్యలు అంటున్నారు కొంతమంది. నవ్వు వస్తుందిరా, నాకు నవ్వు వస్తుందిరా. సినిమాల్లో ఫోటోలు, సినిమాలో పోస్టర్లు తెచ్చిపెట్టి తమ్నైల్లో పెట్టుకొని ముగ్గురు భార్యలు అంటున్నారు. ఏంట్రా ఇది? ఇంత నీచానికి దిగజారుతారా? రే, బట్టలు తీసి రోడ్డు మీద నిలబడుకుంటే డబ్బులు వస్తాయి, నిజాయితీగా సంపాదించి బతకండి. బట్టలు తీసి నగ్న ప్రదర్శన చేసి డబ్బుతో బతకండి, శభాష్ అంటారు. ఇలా మనుషుల బ్రతుకుల్ని తలకిందులు చేసి తారుమారు లాగా అప్పుడు వీడియో, 5 సంవత్సరాల వీడియో, ఇప్పుడు వీడియో, అది ఇది మిక్స్ చేసి గ్రైండ్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి మీరు అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ చేసి వ్యూస్ కోసం, వ్యూవర్షిప్ కోసం, రెవెన్యూ కోసం, సబ్స్క్రిప్షన్ కోసం, ఫాలోయర్స్ కోసం. మనుషులరా మీరు? సిగ్గు లేదరా మీకు? కొంచెమన్నా మానవత్వం లేదరా మీకు? కన్నీళ్ళు వస్తున్నాయిరా మాకు, ఏడ్చుకుంటున్నాం మేము. మీరు అలా చేస్తే ఈ ప్రజలు నమ్మటం, రుజువులు చూపించండి, తలదించుకుంటా నేను. ఏ శిక్ష విధించినా నేను తలదించుకుంటా. రుజువులు లేకుండా మాట్లాడతారా మీరు? ఎవరికి ఇష్టం వచ్చినోడు పోస్టర్ పెడతారు. ఈ నీలరాజు అన్నాడు పోస్టర్ పెట్టాడు. 3 పెళ్లిళ్ళు చేసుకున్న అభినయ దర్శన్, ₹1 క్రైస్తవ సమాజం దగ్గర వసూలు చేసిన అభినయ. నేను ₹1 వసూలు చేస్తే నా కారు మార్చన్నారా? నేను 2016లో డిజైర్ కారులో నేను ఎందుకు తిరుగుతాను రా? యూజ్లెస్ ఫెలో. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదరా నీకు? నేను నీకు ఫోన్ చేసి ఇది నిరూపిస్తామంటే నవ్వుతావా? నువ్వు నవ్వుతావా? అంటే ₹1 ఇస్తాను ఛాలెంజ్ చేసావు కదా బ్రదర్, నవ్వుతావా? వెటకారం నీకు? కామెడీ, మనుషుల బతుకులతో కామెడీలు చేస్తావరా నీలరాజు నువ్వు? ఇంకా ప్రాముఖ్యమైన విషయానికి నేను వస్తున్నా. నేను పాడేరు నియోజకవర్గంలో నీరుతోటపాలెం అనే గ్రామంలో ఏ దాడైతే జరిగిందో ఆ దాడికి సంబంధించి ఇదే చివరి వీడియో. నేను ఇంకా ఇంటర్వ్యూ ఇవ్వను. ఈ పర్టికులర్ ఈ దాడికి సంబంధించి, ఈ కేసుకి సంబంధించి ఏ విషయాన్ని కూడా ఎక్కడా కూడా, ఏ కెమెరా ముందు కూడా, ఏ ఛానల్తో కూడా, నా ఛానల్లో కూడా నేను ప్రస్తావించను. అయిపోయింది, ఇక్కడితో క్లోజ్ చేస్తున్నా. మీకు పని పాట లేకపోవచ్చు ఈ టాపిక్ని పట్టుకుని ఊగలాడటానికి. మాకు చాలా పనులు ఉన్నాయి, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తిని నేను. మీకులాగా యూట్యూబ్ ఛానల్ మీద బతకటానికి నేను అంత చేతకాని వాడిని, వ్యధవని కాదు. ఇప్పుడు క్రైస్తవ సమాజం కోసం మాట్లాడుతున్నాను.